మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యాన్ని ధ్యానము చేద్దాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవ, కృపగల దేవ, నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు ప్రభువా. నీ కనికరాన్ని బట్టి, నీ కృపను బట్టి ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా ఉంచావు. అందుని బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉంటుండగా ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యము. ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేస్తున్నప్పుడు ఈ యొక్క 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల గురించి చాలా విషయాలు ఇక్కడ మనము చూస్తూ ఉంటాం. అయితే ఈ వచనాన్ని మనం చూసినప్పుడు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యము. ఈ లోకములో మనము ప్రతిదీ సాధ్యమని అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని విషయానికి వచ్చేసరికి దేవునికి ఇష్టుడై ఉండాలి అంటే, దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా జీవించాలి అంటే, దేవుని పట్ల మనకేముండాలి అంటే విశ్వాసం ఉండాలి. ఎప్పుడైతే మనం విశ్వాసము కలిగి ఉంటామో, ఎప్పుడైతే నమ్మకము కలిగి ఉంటామో, అప్పుడు మనము దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తులుగా ఉంటాం. ఒకవేళ దేవుడంటే విశ్వాసము లేకుండా, దేవుడంటే నమ్మకము లేకుండా మనం జీవిస్తున్నట్లయితే ఆయనకి ఇష్టడైనటువంటి వ్యక్తిగా మనము ఉండలేము. అది అసాధ్యము, అది కాదు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఎందుకు ఈ విధంగా వ్రాయబడింది అంటే, మనము దేవుణ్ణి అంగీకరించి దేవుణ్ణి వెంబడించాలి అంటే మనకి విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టడయ్యుండుట అసాధ్యం. అది ఎంత మాత్రము కూడా జరగనటువంటి పని. అయితే చాలాసార్లు మన విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాం. ఈ లోకంలో శరీరానుసారంగా జీవిస్తున్నటువంటి మనము అనేక పరిస్థితుల గుండా మన యొక్క జీవిత ప్రయాణము కొనసాగుతూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో చాలాసార్లు ఆ యొక్క పరిస్థితుల వైపు మనం చూస్తున్నప్పుడు మనకు విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాం. ప్రస్తుతం ఈ లోక పోకడలో మనం ఉన్నట్లయితే క్రైస్తవులపై, సేవకులపై, సంఘాలపై జరుగుతున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో, చట్టాలు ఏవైతే ఉన్నాయో, ఇవి చూస్తూ ఉన్నప్పుడు దేవుడుంటే ఇలా ఎందుకు జరుగుతుంది అని మనము అవిశ్వాసపు ఆలోచనలు, అవిశ్వాసపు మాటలు మనము మాట్లాడుతూ ఉంటాం. ఎందుకు మనము ఈ చట్టాల వైపు చూస్తూ ఉన్నాం, లేదా ఇక్కడ జరుగుతున్న పరిస్థితుల్ని మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి చాలాసార్లు మన విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాం. అయితే అలా విశ్వాసము లేకుండా మనము దేవునికి ఇష్టలయ్యుండుట అసాధ్యము. ఇవేమీ కొత్త కాదు. ఈ లోకంలో జరుగుతున్న క్రైస్తవులపై దాడులు కానీ, చర్చిలపై దాడులు కానీ, లేదంటే ఆ వర్గముపై విభేదించటం కానీ, వారి ఆచారాలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాలు కానీ, ఇవి ఈరోజు మనకి కొత్త కాదు. బైబిల్ గ్రంథంలో ఇవన్నీ జరిగిన విషయాలే. శద్రకు, మేషకు, అబేద్నెగో ఆ యొక్క దానియేలు గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. ఆ యొక్క రాజు ప్రతిమకి మొక్కమంటారు. లేదా ఆ యొక్క ఎస్తేరు గ్రంథంలో మనం చూసినప్పుడు ఆ యూదులందరినీ కూడా సంహరించడానికి ఒక ఆర్డర్, ఒక జీవో అనేది రావటం చూస్తాం. కాబట్టి ఇవేమీ కూడా మనకి కొత్త కాదు. క్రైస్తవ్యానికి కొత్త కాదు. దేవుని ఎరిగినటువంటి వారికి కొత్త కాదు. కాబట్టి అయితే మనం ఏం చేయాలి అంటే విశ్వాసము కలిగి ఉండాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఎస్తేరు ఏ విధంగా విశ్వాసము కలిగి ప్రార్థించిందో మనము కూడా ఆ విధంగా విశ్వాసము కలిగి ప్రార్థించే వారిగా ఉండాలి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయ్యుండుట అసాధ్యము. అయితే మనం ఎలాంటి పరిస్థితుల్లో విశ్వాసాన్ని చూపించాలి? పరిస్థితులు బాగున్నప్పుడు కాదు, మనం సంతోషంగా సమాధానంగా ఉన్నప్పుడు కాదు, మన క్లిష్ట పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు కూడా మనం విశ్వాసము కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఆ విధంగా విశ్వాసము కలిగి ముందుకెళ్తామో మనము దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తులుగా ఉంటాం. దేవుడు మన ఎడల ఇష్టము కలిగినప్పుడు అది మనకి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటుంది. ఈ వాక్యం విన్న మనందరికీ దేవుని కృప తోడయుండును గాక. ఆమేన్.